ట్రైన్ నంబర్ 1276 లింగంపల్లి నుండి విజయవాడ వెళ్ళవలసిన విజయవాడ ఇంటర్సిటీ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్ వీడియో. అయితే ప్రస్తుతానికి 4:20 అలా అవుతుంది. ప్రస్తుతానికి అయితే నేను లింగంపల్లి జగిత్యాలలో ఉన్నా. ఇప్పుడైతే లింగంపల్లి నుంచి విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ చేస్తున్నా. ఈ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లాట్ఫామ్ 4 మీద అయితే ట్రైన్ రెడీగా ఉన్నాయి. మన ట్రైన్ అయితే విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. మనకైతే వాక్సోన్ లోకో వచ్చింది, లాలగూడ లోకో చూపిద్దామని అక్కడ ఉంది. అసలు వెళ్తుంది గాయస్. ఇప్పుడైతే నా కోచ్ దగ్గర ఉన్న D6 నా కోచ్ వచ్చింది. సెకండ్ సిట్టింగ్లో ఉన్న కలర్ కోచ్లతో వచ్చింది మన ట్రైన్. టైం వచ్చేసి 4:37 అవుతుంది. మరి ట్రైన్ అయితే ఆన్ టైం తీస్తాడా మరి ఏంటిదని చూడాలి. 3 minutes అవుతుంది డిపార్టింగ్. ఇంకా చూద్దాం. అయితే ఆన్ టైం డిపార్చర్ పడ్డదండి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బేగంపేట్. వాడు దీనికి సపరేట్ తీసుకోవాలన్నాడు వాడు. బాయ్ టు లింగంపల్లి. బాగానే ఉన్నది కదా ట్రైన్కు. ఏంది ఇది? ఈ ట్రైన్ కన్నా బేగంపేటలో ఎంతమంది ఉన్నారు అంటే నెక్స్ట్ సికింద్రాబాద్లో ఎంతమంది ఉంటారు వాళ్ళు. ట్రైన్ అనేది బేగంపేట నుంచి బయలుదేరింది. బాయ్ టు బేగంపేట్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్. దీని తర్వాత మళ్ళీ మనకు ఆంధ్రాలో స్టాప్. నల్గొండ దాటినాక ఆంధ్ర. ఆఫ్టర్ 20 minutes తర్వాత మన ట్రైన్ అయితే బయలుదేరింది. ఇక్కడనే 20 minutes ఆపండి. అయితే ప్రస్తుతానికి 22 minutes డిలే అవుతుంది మన ట్రైన్. గుడ్ మార్నింగ్ గాయ్స్. నేను చాలా ఇంత పొద్దున అయితే నేనైతే బిఫోర్ చూడడం ఫస్ట్ టైం. చాలా తక్కువ, రేర్. ఎప్పుడోసారి అయితే వందే భారత్ అవుతుంది. అమృత్ భారత్ వందే భారత్. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే వందే భారత్. ట్రైన్ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోతుంది. వెల్కమ్ టు సికింద్రాబాద్ ఈస్ట్. ప్లాట్ఫామ్ 8కి వెళ్తున్నట్టున్నాం మనం. ప్లాట్ఫామ్
ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ వచ్చింది గాయస్. అక్కడి నుంచి ఒక ట్రైన్ వెళ్తుంది బ్యాక్ 7తో. క్రౌడ్ అయితే ఇక్కడ చాలానే ఉన్నారు. ప్లాట్ఫామ్ 5కి అయితే ఇచ్చిండు మన ట్రైన్. క్రౌడ్ అయితే బాగానే మంది ఉన్నారు ఈ ట్రైన్ చూస్తా. ఈ ట్రైన్ అనేది ఎంప్లాయీస్ ట్రైన్ అని వెళ్తారు, ఇంటర్సిటీ ఇన్ని పేర్లు పెడతారు రా దీనికి. 23 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుని సికింద్రాబాద్కి అయితే వచ్చేసింది. ఇక 2 మినిట్స్ స్టాప్ ఉంటుంది. ట్రైన్ అనేది బయలుదేరింది సికింద్రాబాద్ జంక్షన్ నుంచి వెళ్ళి. మన పక్కపొంటి ప్లాట్ఫామ్ దగ్గర వందే భారత్ వచ్చింది 20701. మనమైతే కాజీపేట వరంగల్ నుంచి వెళ్ళాము, గుంటూరు నుంచి వెళ్తాం. గుంటూరు జంక్షన్ నుంచి నల్గొండ, గుంటూరు, మంగళగిరి, విజయవాడ జంక్షన్ చేరుకుంటాం. 20701 సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్. ఈ ట్రైన్ అనేది మన వెనకనే వస్తుంది. బాయ్ బాయ్ వందే భారత్. నేను ఒకసారి ట్రై చేస్తాను అప్పుడప్పుడు. బాయ్ బాయ్ టు సికింద్రాబాద్ జంక్షన్. మా కోచ్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది చూడొచ్చు. విజయవాడ లింగంపల్లి విజయవాడ రన్ అవుతుంది. మార్నింగ్ చూసుకుంటే లింగంపల్లి చూసుకుంటే మార్నింగ్ 4:40 స్టార్ట్ అవుతుంది. విజయవాడ చేరుకునే వరకు 10:35 అవుతుంది. సో ఈ ట్రైన్ డీటెయిల్స్ మాట్లాడితే మాత్రం కోచెస్ మాత్రం 21 కోచెస్ రన్ అయ్యాయి. ఒక ఎస్ఎల్ఆర్డి, 8 జనరల్ బోగీలు, 7 సెకండ్ సీటింగ్ కోచెస్, 3 థర్డ్ ఏసీ ఎకనామిక్ కోచ్, 3 థర్డ్ ఏసీ చైర్ కార్ ఒకటి. మొత్తం 21 కోచ్లతో రన్ అవుతుంది ఈ ట్రైన్. ఓవర్టేక్ కొడుతుంది మనోడు. ఓవర్టేక్ కాదు. బాగున్నాడు చూడండి. సికింద్రాబాద్ అవుటర్ లాగి ఉన్నారు. 2 క్రాస్ ఏదో క్రాస్ చేసుకొని వెళ్ళిపోతున్నాం మనం టువర్డ్స్ చెర్లపల్లి. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నల్గొండ. బా ఎంత బయట ఎంత మంచిగా ఉన్నది కూల్గా. గుంటూరు ఒక 40 కిలోమీటర్స్ దర్శనంలో ఉన్నాం. నేనైతే సికింద్రాబాద్ దాటాగానే స్లీప్ ఇట్లా చిన్న నాప్ వేసిన. ఎందుకంటే నాకు నిన్న నైట్ నిద్ర 1 అవరే పడుకున్నా. 1 అవర్ పడుకున్నా అంటే అందుకని డైరెక్ట్గా స్లీప్ వేసిన. నేను స్కిప్ చేసింది నల్గొండ స్కిప్ చేసేసిన. ఇది చూపించలేదు నీకు. వెల్కమ్ టు గుంటూరు. గుంటూరు నుంచి సిగ్నల్ వచ్చేసింది. ప్లాట్ఫామ్ 4 నుంచి బయలుదేరుతున్నాం.
బాయ్ బాయ్ టు గుంటూరు జంక్షన్. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మంగళగిరి. మన ట్రైన్ అనేది ఇక్కడ గుంటూరుకు 304 కిలోమీటర్లు అయితే కవర్ చేసేసింది. 12 minutes డీలేలో ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. దీన్ని మన విజయవాడ వరకు మొత్తం కవర్ చేస్తాడు అనుకుంటా, ఆన్ టైం చేస్తాడు అనుకుంటా ట్రైన్. రెడీ పల్నాడు సింహాద్రి LHV కోచెస్ ICF నుంచి 25 years. బోర్డులు కనిపి తిరుపతిలో అయిపోయినాయింది బోర్డులు. LHV బోర్డులే కానీ ఏమీ అనిపించలేదు, మొత్తం క్లీన్ అయిపోయినాయి, ఎల్లో కలర్ క్లీన్. ఈ ట్రైన్ అనేది June 20, 2016 అయితే స్టార్ట్ చేశారు. ఈ ట్రైన్ అనేది లింగంపల్లి విజయవాడ లింగంపల్లి నుంచి తిరుగుతూనే ఉంటుంది. 316 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది. అసలు చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు ప్రారంభించారు ఈ ట్రైన్. తెలంగాణలో ఉన్న సికింద్రాబాద్ని కలుపుతూ విజయవాడని కలుపుతూ ఈ ట్రైన్ అయితే స్టార్ట్ చేశారు. మన ట్రైన్ మంగళగిరికి వచ్చేసింది, బయలుదేరింది మన ట్రైన్ మళ్ళీ. బాయ్ బాయ్ టు మంగళగిరి. నెక్స్ట్ స్టాప్ విజయవాడ 14 కిలోమీటర్లు నుంచి. చూడ ఎంత బాగుందండి, కొండ మంచి కూల్ వెదర్, పక్క పంట రోడ్డు. మళ్ళీ బ్యారేజ్, కృష్ణ గోదావరి నది. ఎక్కడెక్కడ పీపుల్ ఉన్నారు, స్విమ్మింగ్ చేస్తురా. వెల్కమ్ టు విజయవాడ. అది ట్రిప్ షెడ్ బ్రిడ్జ్ నుంచి వ్యూ విజయవాడ రైల్వే స్టేషన్. అటుపక్క 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇటుపక్క 5 ఉన్నాయి. అక్కడ ఏదో ట్రైన్ ఆగింది చూడండి, కన్యాకుమారి దిబ్రూగర్ ఎక్స్ప్రెస్. కన్యాకుమారి దిబ్రూగర్ ప్లాట్ఫామ్ 7, అదే కన్యాకుమారి ఎక్స్ప్రెస్. ఇది 9-10 విజయవాడలోకి వచ్చేసిందండి మన ట్రైన్. ఇక్కడైతే నేను గ్లాస్ స్టాప్. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ట్రైన్ అయితే 10:35కి రావాల్సింది, 11 o'clock వచ్చిందండి. సో కొంచెం డిలే అయింది, 1/2 hour 15-20 minutes డిలే అయింది ఎగ్జాక్ట్గా. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో 4-5 వీడియోలు చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.